హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఎగ్గులను బౌల్లో వేసి వాటర్ వేసి ఉడికించుకుందాం. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసి ఎగ్స్ ఉడికించుకుంటున్నానండి. ఇప్పుడు బౌల్లో కొంచెం చింతపండు నానేసుకుందామండి. కర్రీలోకి 4 ఆనియన్స్ కట్ చేసుకుందాం, మీడియం సైజ్ ఆనియన్స్ అండి. తర్వాత చిన్న అల్లం ముక్క వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. కర్రీ కోసం ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకున్నాను. ఎగ్స్ ఉడికినాయండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకుందాం. కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేద్దాం, ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి. ఇటు సైడ్ స్టవ్ పైన రైస్ కూడా పెట్టానండి. ఒక చిన్నది బగారాకు కూడా వేసుకుందాం. ఆనియన్స్ కొంచెం మగ్గినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. వేసుకుని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం, కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఎగ్స్ వేసి బాగా కలుపుకోవాలండి. 2 మినిట్స్ ఎగ్స్ని ఆయిల్లో వేగనిద్దామండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేద్దాం. ఈ స్పూన్తో 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి కారం. అర నిమిషం పాటు ఇలాగే ఉంచుకుందామండి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుందామండి. 1/2 బౌల్ చింతపండు రసం వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఫస్ట్ కొంచెం వేసాం కదండి, చూసుకొని వేసుకోవాలి. ఇటు సైడ్ రైస్ కూడా ఉడుకుతుందండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేద్దాం. ఫస్ట్తో గ్లాస్ వాటర్ వేసుకుందామండి. సూపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొన్ని వాటర్ కూడా వేసుకోవచ్చండి. కర్రీ ఉడుకుతుందండి. ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం. చివరగా మసాలా వేసుకొని బాగా కలుపుకుందామండి. క్యాప్ పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. రైస్ కూడా అయిందండి. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. వేడి అన్నం, వేడి కర్రీ బాగా వచ్చిందండి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వేడి అన్నం, కర్రీ బాగా కాలుతుందండి. టేస్ట్ చేసి చెప్తా ఎట్లా వచ్చిందో. చాలా బాగా వచ్చిందండి కర్రీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.